ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే బ్లాక్మెయిల్ చేస్తున్నానని చెప్పేసి అంటున్నావు. ఇన్ని రోజులు వాళ్ళు నువ్వు మిలాఖతై పేద పిల్లల డబ్బులు దొబ్బిరని చెప్పేసి ఈ సందర్భంగా ఏబీపీ ఆరోపిస్తున్నది. దీని మీద బహిరంగ చర్చకు నువ్వు సిద్ధమా? మీడియా ముఖంగా నువ్వు ఇందిరా పార్కులో పెడతావా, గన్ పార్క్ దగ్గర పెడతావా, లేకపోతే క్యాంప్ ఆఫీసులో పెడతావా? మేము చర్చకు ఏబీపీ సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మేము నీకు సవాల్ విసురుతున్నాం. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని శరం తెచ్చుకొని నువ్వు నల్లమల పులి అని చెప్తావు కదా, నువ్వు నల్లమల పులివి అయితే, నల్లమల పుట్టినవి అయితే, ఈ తెలంగాణ గడ్డ మీద నువ్వు రాజకీయం చేసినవి అయితే, తెలంగాణ విద్యార్థుల నోట్లో మన్ను కొట్టే విధంగా నువ్వు వివరిస్తే ఖబర్దార్ బిడ్డ, నిన్ను వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు. విద్యార్థులతో పెట్టుకున్నటువంటి, విద్యార్థులతో గోక్కున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా ఈ తెలంగాణలో మసిలినటువంటి చరిత్ర లేదు. కాబట్టి నీ ప్రభుత్వానికి కూడా రోజులు దగ్గర పడ్డాయి. పోయినోడు 10 సంవత్సరాల్లో వ్యతిరేకత మూట కట్టుకుంటే నువ్వు 2 సంవత్సరాలు వ్యతిరేకత మూట కట్టుకున్నావు. కాబట్టి ఈ సందర్భంగా నువ్వు ఖచ్చితంగా విద్యార్థులు న్యాయం చేయకపోతే నిన్ను వెంటాడతాం, రాజకీయంగా నిన్ను వేటాడతాం, నిన్ను రాజకీయంగా బొంద పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మీడియా ముఖంగా. ఇప్పటికైనా ఏ కాలేజీలు అవుతున్నాయో ఆ కాలేజీ మీద నువ్వు చర్యలు తీసుకోవాలి. ప్రైవేటు విద్యా వ్యాపార సంస్థలకు కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఇది విద్య అనేది వ్యాపారం కాదు, విద్య అనేది సేవ. విద్యార్థులకు నువ్వు విద్య అందించాల్సినది నువ్వు కోట్ల రూపాయలు దండుకుంటూ విద్యార్థుల మీద, వాళ్ళ తల్లిదండ్రుల మీద భారాన్ని మోపుతున్నారు, వాళ్ళ నెత్తుడు కూడు తింటున్నారు అని చెప్పేసి ఏబీపీ ఆరోపిస్తున్నది. అలాంటి విద్యార్థుల దగ్గర మీరు లక్షల రూపాయలు డొనేషన్ల రూపంలో వసూలు చేయడానికి మీకు సిగ్గు అనిపించాలి. మీకు ఎవరు అర్హత ఇచ్చిందని చెప్పేసి, మీకు ఏం అధికారం ఉందని చెప్పేసి మీ విద్యా సంస్థలు బంద్ చేస్తున్నారు. విద్యార్థుల పక్షాన ఉంటున్నాం, విద్యార్థులతోనే మీరు లక్షల మందితో సభ పెడతా ఉంటున్నారు కదా, మీకు కొంచెమైనా సిగ్గు అనిపిస్తలేదా, ఇజ్జత్ అనిపిస్తలే అని చెప్పేసి ఈ సందర్భంగా ఉంటున్నాం. మీరు విద్యార్థుల పక్షాన ఉండటం అయితే విద్యార్థులకు ఆలోచన ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వం దగ్గర నుంచి మేము వసూలు చేసుకుంటామని చెప్పేసి సర్టిఫికెట్ ఇచ్చే తెలివి ఉంటే మీరు విద్యార్థులను మీ వకాలు తప్పించుకోవాలి. విద్యార్థులు మీరు సర్టిఫికెట్ ఇవ్వకపోవడం మూలంగా వాళ్ళు ఉన్నత చదువులో పోలేకపోతున్నారు, వాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించలేకపోతున్నారు. వాళ్ళ పాపం మీకు కొడతా అని చెప్పేసి ఈ సందర్భంగా ఉన్నత విద్యా సంస్థ ప్రైవేట్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా హెచ్చరిస్తున్నాం. రాసుకొని వచ్చినామని చెప్తున్నా రేవంత్ రెడ్డి, మరి ప్రైవేట్ వాళ్ళు అంటే రాసుకొని వచ్చారు. మరి గవర్నమెంట్ యూనివర్సిటీల పరిస్థితి ఏంటి, గవర్నమెంట్ కాలేజీల పరిస్థితి ఏంటి? ఉస్మానియా యూనివర్సిటీలో 100 కోట్ల రూపాయల బకాయిలు. ఎంతోమంది జాతీయవాదులకు అడ్డైనటువంటి, ధర్మరక్షణలో ముందుండి కొట్లాడుతున్నటువంటి మహిషాపట్నంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూర్ విభాగ అభ్యాస వర్గ నిర్వహించుకోవడం అనేది చాలా ప్రత్యేకమైన సందర్భం. విద్యార్థి పరిషత్ ఇక్కడ శిక్షణ తరగతులు నిర్వహించడం అనేది ఇదే ప్రప్రథమం. గిరిజనులకు ఆరాధ్య దైవమైనటువంటి నాగోబా జాతర, చదువుల తల్లి సరస్వతి కొలువైనటువంటి ఈ యొక్క ప్రాంతము ముందు నుండి కూడా స్వాతంత్రోద్యమం నుంచి మొదలుకుంటే, అదేవిధంగా నిజాం రాక్షస పాలనకు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి గడ్డ, అందరికీ స్ఫూర్తినిచ్చినటువంటి గడ్డ ఈ ఇందూర్ గడ్డ. ఈ గడ్డ మీద అనేక మంది విద్యార్థి నాయకులు అనేక ఉద్యమాలు చేసి దానిలో విజయం సాధించడం జరిగింది. అలాంటి గడ్డ మీద ఏబీవీపీ 77 సంవత్సరాల కాలంలో దినదిన ప్రవర్తమానం చెందుతూ విద్యార్థుల సమస్యలే పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తూ ఇక్కడ అందరి నోర్లలో, విద్యార్థుల నోర్లలో తలలో నాలుకగా నిలుస్తున్నది. ఇలాంటి గడ్డ మీద నుండి ఇక్కడికి అటెండ్ కావడం అనేది మా పూర్వజన్మ సుకృతం. ఇక ఈ రాష్ట్రంలో చూస్తుంటే విద్యార్థి లోకము, వారి యొక్క తల్లిదండ్రులు కూడా ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నవరా నాయన అనేటువంటి సందర్భం అనేది ఉన్నది. ఇక్కడ స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా సమస్యలు ఎక్కడెక్కడ తిష్ట వేసినప్పటికీ కూడా జూబ్లీహిల్స్లో ఎలక్షన్ కోసము, లేకపోతే రోజు ఆయన ఇచ్చినటువంటి హామీలను కానీ, తర్వాత 6 గ్యారంటీలను కానీ ఈ చర్చ మరల్చడం కోసం రోజుకొక డ్రామా చేసుకుంటూ ఈ యొక్క సమస్యలను పక్కదారి పట్టించేటువంటి కార్యక్రమానికి ఒడిగడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాం. నీవు నీ యొక్క సీటు కిందకి ఎసరు వస్తాయని చెప్పి జూబ్లీహిల్స్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక ఉప ఎన్నికకు కాలుకు బల్బం కట్టుకొని తిరుగుతున్నావు కదా, విద్యార్థులకు స్కాలర్షిప్లు అందక, రియంబర్స్మెంట్ అందక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులు
90% మంది విద్యార్థులు ఈ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల మీదే ఆధారపడి చదువుకుంటున్నారు. గత 4 సంవత్సరాలుగా ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాకుండా 8,500 కోట్ల రూపాయల బకాయిలుంటే విద్యార్థులందరూ నడి రోడ్డు మీద పడి కలెక్టరేట్ల దగ్గర రాస్తారోకోలు చేసుకుంటూ మానవహారాలు ఏర్పాటు చేసుకుంటూ నీ ప్రభుత్వానికి విన్నవిస్తుంటే విద్యార్థుల మీద నీ పోలీసులతో జులుం ప్రదర్శించి వాళ్ళ అరెస్ట్ చేపిస్తున్న సిగ్గు అనిపిస్తున్నా రేవంత్ రెడ్డి. విద్యార్థుల సమస్యలు పరిష్కరించమంటే విద్యాశాఖ మంత్రిని నీ కింద పెట్టుకొని విద్యార్థులను దగా చేస్తున్నావు, మోసం చేస్తున్నావు. ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని పేద విద్యార్థులను న్యాయం చేయాల్సిన అవసరము ఉన్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మా ప్రభుత్వం రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొచ్చింది పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందకుండా చేస్తుందని చెప్పేసి గతంలో నువ్వు ఎన్నికల ప్రచారంలో చెప్పినావు కదా. మా ప్రభుత్వం వచ్చే బకాయిలను బేషరతుగా రిలీజ్ చేస్తాం. ఏకగవాక్ష విధానంలో అందరికి కూడా మీరు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ను నెల విడుదల చేస్తామని చెప్పినావు కదా. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పినావు కదా. ఎక్కడ పోయింది నీ గ్రీన్ ఛానల్, ఎక్కడ పోయింది నీ న్యాయం అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం. అంటే పేద విద్యార్థులు ఎస్సీ వర్గాలకు చెందినటువంటి, ఎస్టీ వర్గాలకు చెందినటువంటి, బీసీ వర్గాలకు చెందినటువంటి, మైనార్టీ వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు చదువుకుంటే నీ పాలనకి ఏమన్నా ముప్పు వస్తుందా? 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నది ఈ రాష్ట్రంలో. విద్యార్థులకు నీ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ను రిలీజ్ చేస్తా అని చెప్పేసి ఓయూ వేదిక చెప్పినావు కదా. 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్లో 8,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడానికి నీకు ఎవరైనా అడ్డం వస్తున్నట్టు చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా విద్యార్థి లోకం ప్రశ్నిస్తున్నది. నీకు సిగ్గు శరం ఉంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే విద్యార్థులకు న్యాయం చేయడానికి ఈ సాయంత్రమే నువ్వు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అసలు నువ్వు విద్యాశాఖ మంత్రిగా పనికొస్తావా అని చెప్పేసి మాకు అనుమానం వస్తున్నది. మొన్న నువ్వు ప్రస్తుతం ఇష్టాగోష్లో మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నావు? ప్రైవేట్ విద్యా సంస్థలు బ్లాక్మెయిల్ చేస్తున్నాయి, నేను చట్టం అమలు చేస్తా, ఎట్లుంటావు చూద్దాం, ఎట్లా మీరు డొనేషన్ వసూలు చేస్తారో చూద్దామంటే మరి ఇన్ని రోజులు మీ ఇద్దరు కలిసి మ్యాచ్ ఫిక్స్ అయ్యిలా. 2 ఏళ్ళు అవుతుంది కానీ ప్రభుత్వం ఎందుకు ఈ 2 ఏళ్ళ నుండి అక్రమంగా డొనేషన్లు వసూలు చేసినటువంటి కాలేజీల మీద నీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదో నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి. ఎందుకు చర్యలు తీసుకోలేదంటే నువ్వు ఆ యాజమాన్యాలు కలిసి మ్యాక్స్ ఫిక్సింగ్ చేసుకొని డబ్బులు విద్యార్థుల దగ్గర దండుకున్నారని చెప్పేసి ఏబీపీ ఆరోపిస్తున్న నిర్బంధంగా నువ్వు దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ వేదికగా నేను అడుగుతున్నాం. నువ్వు విద్యార్థులకు సంబంధించిన రీఎంబర్స్మెంట్ రిలీజ్ చేయాలంటే ఆ మొత్తం ఏదో రాసుకొని వచ్చే లిస్టు అవి చూస్తేనే కళ్ళు బయర్లు కమ్ముతాయని చెప్తున్నాడు. ఈ రాష్ట్రం లోపల ప్రైవేట్ కాలేజీలకు కానీ లేదా కోర్సులకు కానీ ఫీజులు నిర్ధారించేది ఎవరు? నీ ప్రభుత్వం కనుసన్నలో నడిచేటువంటి టీఏఎఫ్ఆర్సీ కదా. అప్పుడు వాళ్ళు తెచ్చినటువంటి అకాడమిక్ ఆడిట్ కానీ వాళ్ళు సమర్పించిన ఆధారాలు కానీ డాక్యుమెంట్స్ కానీ చూడకుండానే మరి నువ్వు వాళ్ళకు ఫీజులు పెంచుకోవడానికి అవకాశం ఇచ్చినవా? లక్షల కొద్ది ఫీజులు పెంచుకుంటే నువ్వు గుడ్డిగాడుల పనుదైనవు అని చెప్పేసి ఈ సందర్భంగా ఏబీపీ ప్రశ్నిస్తూ ఉన్నది. వాళ్ళు ఫీజులు పెంచుకుంటే నువ్వు అడిగావు, అనుమతులు తీసుకునేటప్పుడు ఉన్నాయి. బువ్వ పెట్టడానికి కూడా యూనివర్సిటీల దగ్గర పైసలు లేవు. విద్యార్థుల దగ్గర నుంచి వెళ్ళి ఫీజులు పెంచుకొని అవి ప్రభుత్వ యూనివర్సిటీలు కాదు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నడిచేటువంటి విశ్వవిద్యాలయాలు విద్యార్థులు సగం పైసలు కడితే గవర్నమెంట్ సగం పైసలు ఇస్తున్నది. గవర్నమెంట్ యూనివర్సిటీలలో కూడా సర్టిఫికెట్లు ఇవ్వాలంటే విద్యార్థుల దగ్గర నుండి ముక్కు పిండి ఫీజులు వసూలు చేస్తున్నారు. అలాంటి విద్యారంగ స్థితి నీ ప్రభుత్వ హయాంలో నువ్వు విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నదంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించింది. ఇప్పటికైనా విద్యార్థుల పక్షాన్ని నిలబడమైతే యూనివర్సిటీలకు వాళ్ళ బ్లాక్ గ్రాంట్ ఎంత ఉంటుందో వాళ్ళ బడ్జెట్కి తగిన విధంగా బ్లాక్ గ్రాంట్ నువ్వు కేటాయించాలి. వాళ్ళకు అనుకూలంగా నిధులను నువ్వు సమీకరించి వాళ్ళకి ఇవ్వాలి. నీకు ఉచిత పథకాలను నువ్వు ఇచ్చుకుంటే అది నీ పార్టీ మేనిఫెస్టో, దాన్ని నెరవేర్చడం కోసం నువ్వు రా ఆర్ కృష్ణయ్య, నువ్వు రా మందకృష్ణ, మీకేస్తాం అంటే ఎవరిని అడిగితే వాళ్ళకే, ఎవరిని అడిగితే వాళ్ళకే ఇస్తా అని చెప్తావా? నన్ను చీరుకోల్లి, నన్ను తినుర్రి, ఇదేం బేస్ భాషరా బాబు? నువ్వు సీఎం వా లేకపోతే ఇంకేమన్నా కిల్లి కొట్టుని కొట్టుకుంటున్నావు లేకపోతే మటన్ షాప్ కొట్టుకుంటున్నావా? నీకు పాలన మీద అనుభవం లేదని తెలిసిపోతున్నది. నీకు నిధులు ఎట్లా సమీకరించాలో తెలుస్తలేదు. అప్పుడు లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాను 3 లక్షల కోట్లు అంటే ఈ 8 లక్షల కోట్ల అప్పుడు నేను మరి ఎవరి కోసం అని చెప్పేసి నువ్వు ఏం తెలియకుండా హామీలు ఇచ్చినావు. కాబట్టి విద్యార్థులకు బాకీ పడ్డటువంటి అన్నింటినీ కూడా కక్కించేంత వరకు కేసీఆర్ వెంబడి ఎట్లా పడ్డామో నిన్ను కూడా గద్దెదించేంత వరకు అదేవిధంగా విద్యార్థి పరిషత్ వెంబడి పడతాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా పోతే ఇక్కడ గతంలో
చదువులో తలుక్కోలేనటువంటి జ్ఞాన సరస్వతి ఉన్నటువంటి ఈ బాసర్ లోపల ఒక ఐఐటి లాంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఏర్పాటు చేయాలన్నటువంటి కళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలది, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులది. అదేవిధంగా ఇక్కడ ఐఐటి ఏర్పాటు చేసే దశలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేటువంటి ఐఐటిని సంగారెడ్డిలో ఉన్నటువంటి కందికి మీరు తరలించడం జరిగింది. పోనీ తరలించాలనుకుంటే ఇక్కడికి ట్రిపుల్ ఐటీని తీసుకొచ్చాలంటే ఆ ట్రిపుల్ ఐటీ పరిస్థితి ఏమైంది? అది యూనివర్సిటీకి ఎక్కువ, డీమ్డ్ యూనివర్సిటీకి తక్కువ. యూనివర్సిటీకి ఎక్కువ, డీమ్డ్ యూనివర్సిటీకి తక్కువ. యూనివర్సిటీకి ఏదైతే అర్హతలు ఉంటాయో ఆ అర్హతలు లేకుండా చేసిర్రు. మేము ఇక చేస్తాం, అగ చేస్తాం, అత్తాన పోతాన ఓరామశిలిక అన్నట్టుగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి ఉన్నది తప్పిస్తే ఇక్కడ ఉన్నటువంటి ట్రిపుల్ ఐటీని బాగు చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తలేదు. ఇప్పటికైనా దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ యూనివర్సిటీ హోదా కల్పించే విధంగా ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ మిగతా వాళ్ళు కానీ ట్రై చేయాలి. ఖచ్చితంగా ఈ సమావేశాలు శీతాకాల సమావేశాల్లో దాని మీద అమెండ్మెంట్ తీసుకొచ్చి అక్కడ పూర్తి స్థాయి యూనివర్సిటీ హోదా కల్పించి యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కేటాయించాలి. పూర్తి స్థాయి వైస్ ఛాన్సలర్ని ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా అన్ని రకాలుగా కోర్సులను ఇంట్రడ్యూస్ చేయాలి, కొత్త కోర్సులను. అదేవిధంగా టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ను ఇక్కడ రిక్రూట్ చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇక్కడ ఆదిలాబాదు జిల్లాలో ప్రత్యేక యూనివర్సిటీ కావాలని చెప్పేసి ఇక్కడ గిరిపుత్రులు ఉన్నారు. ఇక్కడ గిరిజనుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలను పెంపొందించే విధంగా వాళ్ళ మీద రీసెర్చ్ జరిగే విధంగా ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి గతంలో అనేక వినతులు, అనేక ఉద్యమాలు ఇక్కడ మనం చూసినాం. కానీ దాన్ని వరంగల్కు తరలించకపోవడం జరిగింది. దాని విద్యార్థి పరిస్థితి తప్పు పడతలేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు న్యాయం చేసే విధంగా, ఇక్కడ ఉన్న గిరిజన పేద విద్యార్థుల లోపల నైపుణ్యం పెంపొందించే విధంగా, ఇక్కడ ఉన్నటువంటి అటవీ ఉత్పత్తులను పెంపొందించే విధంగా, ప్రోత్సహించే విధంగా ఇక్కడ కూడా ఒక రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తున్నది. దానికోసం ఈ రోజు నుంచే మేము పోరాటానికి శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా ఉన్నటువంటి విద్యార్థి లోకానికి మేము హామీ ఇస్తున్నాం. ట్రిపుల్ ఐటీలో ఉన్నటువంటి పరిస్థితుల మీద విద్యార్థులు, మా చెల్లెళ్ళు మా ఆఫీస్కు లెటర్లు రాసేటువంటి పరిస్థితి ఉన్నదంటే ఆ ట్రిపుల్ ఐటీ లోపల ఎలాంటి పరిస్థితులు దాపరించినాయో మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి పీజీ కాలేజీని భ్రష్టు పట్టించారు. ఇక్కడ ఉన్నటువంటి అనేక సదుపాయాలను లేకుండా చేసి విద్యార్థులకు విద్యను దూరం చేసే విధంగా చేస్తున్నారు. ఏదైతే నువ్వు రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు గంజాయికి, హెరాయిన్కి, డ్రగ్స్కి బానిసలు అవుతారని చెప్తున్నావో వాళ్లకు హక్కు రావాల్సిన విద్యను నువ్వు అందించకపోతే మరి అటు బానిసలు కాకపోతే ఎటు బానిసలు అవుతారో ఈ సందర్భంగా నేను క్వశ్చన్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఇక్కడ విద్యార్థుల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా, ఇక్కడ యొక్క తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా, ఇక్కడ యొక్క సంఘాల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే విధంగా నువ్వు ప్రవర్తించాలి. నీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ ఆదిలాబాద్ బడ్జెట్ను కేటాయించి ఇక్కడ విద్యా సంస్థలు నెలకొల్పాలి. ఇక్కడ ఉన్నటువంటి పుత్రులను క్రీడారంగంలో, శాస్త్ర సాంకేతిక రంగాల్లో, తర్వాత క్రీడా రంగంలో, అదేవిధంగా చదువు లోపల కూడా వాళ్ళని ప్రోత్సహించే విధంగా ప్రత్యేక గ్రాంట్ను ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఐటీడీఏతోని సమీకృత గిరిజనాభివృద్ధి పేద విద్యార్థుల్ని కార్యోన్ముఖులు చేసే విధంగా సెంట్రల్ గవర్నమెంట్తో కలిసి మీరు పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విన్నవిస్తున్నాం. ఖచ్చితంగా ఈ మహిషా నగరం పౌరుషానికి ప్రతీక. ఈ మహిషా నగరం కేసులకు వెనకాడదు. ఈ మహిషా నగరం ప్రాణ త్యాగానికి కూడా వెనకాడదు. ఈ మహిషా నగరాన్ని కేంద్రంగా చేసుకొని విద్యారంగ సమస్యల మీద నీ ప్రభుత్వం మీద యుద్ధం చేయబోతున్నాం. కాస్కో రేవంత్ రెడ్డి, విద్యార్థి పరిషత్తో నువ్వు ఈ రోజు నుంచి తెలుసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాం. గతంలో కథన పేరుతోని కేసీఆర్ కూసాలు కాలించి ఆయన యొక్క ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే నేలమట్టం చేసినామో నీ ప్రభుత్వానికి కూడా రోజులు దగ్గర పడ్డాయి. నీ పాలన చూస్తుంటే 5 సంవత్సరాలు కూడా నువ్వు పాలన చేసే విధంగా లేవు. కాబట్టి నీ యొక్క ప్రభుత్వానికి నూకలు చెల్లేటువంటి పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి నువ్వు రాజకీయంగా నీ సీటును కాపాడు కోసం, రాజకీయంగా నీ ప్రత్యర్థులను మచ్చిగా చేసుకోవడం కోసం నువ్వు ప్రవర్తిస్తుంది తప్పిస్తే విద్యార్థులను కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న సమస్యను పరిష్కరించడంలో నీ చిత్తశుద్ధి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా డైవర్షన్ పాలిటిక్స్ మానుకో. ఇక్కడ ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళి వసూలు చేసి మీ యొక్క కేంద్ర నాయకత్వానికి కప్పం కట్టేటువంటి చర్యలకు నువ్వు పాల్గొంటున్నావు తప్పిస్తే ఇక్కడ విద్యార్థులను, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో నువ్వు విఫలమైనావు. నువ్వు అట్టర్ ఫ్లాప్ చేయమని చెప్పేసి ఈ సందర్భంగా ఏబీపీ ఆరోపిస్తున్నది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూర్ విభాగ్ అభ్యాస వర్గ బైన్సా నగరంలో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో మనందరూ తెలుసు
అనేక ఉద్యమాలు చేసి అనేక పోరాటాలు చేసి అనేక జైళ్లకు ఈరోజు పోయినా కూడా విద్యార్థులకు ఈరోజు ఈనాటికి కూడా స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదలైన దాఖలాలు. కాబట్టి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ బైన్సా నగరం విభాగ అభ్యాస వర్గం నుండి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నాం. బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుంచుకో, విద్యార్థులు తలుచుకుంటే ఈ యొక్క ప్రభుత్వం కూడా నిలవల్లే, నీ ప్రభుత్వం కూడా కుప్పగుల్లే రోజులు వస్తున్నాయి. కాసుకో బిడ్డ రేవంత్ రెడ్డి, పాటలు పెట్టుకొని పాటలు పాడిస్తావు. పాలమూరు జిల్లాల కొండారెడ్డి పల్లెలో పుట్టింది పులి ఎక్కడదా పులి, పిల్లి లెక్క జాక్కుంటున్నావు, జూబ్లీ పోతున్నావు, ఏది పడితే అది మాట్లాడుతున్నావు. తెలంగాణలో ప్రజలంతా ఎంత విడ్డూరకరం అంటే ఈ ముఖ్యమంత్రి మాట్లాడేది భాషేనా? ఆయన పండవేడి తొక్కుతా అంటాడు, ఈయన నిరుసుడు వేడి తొక్కుతా అంటాడు. మరి పిల్లగాళ్ళకి ఏమైనా చెప్తానంటే రూపాయి వరకు స్కాలర్షిప్ రిలీజ్ చేసిన దాఖలాలు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి కావచ్చు, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఈనాటి గుళ్ళు. మీ యొక్క బైన్సా నగరం నుండి ఇందూరు విభాగ అభ్యాసం నుండి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి కావచ్చు, ఒకటే డిమాండ్ చేస్తున్నాం. బిడ్డ, మీరు ఎన్ని హామీలు ఇచ్చొచ్చిరు, ఎన్ని గ్యారంటీలు ఇచ్చొచ్చిరు? తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం వస్తే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మేము ఉచిత విద్య అందిస్తాం. పెండింగ్ లో ఉన్న 8,500 కోట్ల స్కాలర్షిప్ విడుదల చేస్తాం. పేద మధ్యతరగతి విద్యార్థులకు సంక్షేమ హాస్టల్లో మంచి భోజన సదుపాయాలు కల్పిస్తాం. పేద విద్యార్థులు యూనివర్సిటీలలో మంచి అవకాశాలు కల్పిస్తాం. ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ చేస్తాం. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాం. ఈరోజు విద్యార్థికి ఈరోజు యువ వికాస్ కార్డు అని 5 లక్షల రూపాయల కార్డు ఇస్తాం. యూనివర్సిటీ డెవలప్మెంట్ చేస్తామని చెప్పినావు కదా. ఇదే బాసర నడిగొట్టున, ఇదే మైసా నగరం నడిగొట్టున ఇక్కడ బాసర త్రిబుల్ ఇస్తుంది. బాసర త్రిబుల్ ఐటీకి ఈనాడు ఆత్మహత్య నిలయాలుగా బాసర త్రిబుల్ ఐటీ మారింది. ఎక్కడున్నావు రేవంత్ రెడ్డి? ఇక్కడ ఒక ఇన్ఛార్జ్ వీసీ ఉంటాడు. ఇన్ఛార్జ్ వీసీ అని అడిగితే అక్రమ కేసులు పెడతాడు. మొన్నటికి మొన్న మా యొక్క ఏబీపీ ఆధ్వర్యంలో ఈ యొక్క త్రిబుల్ ఐటీ బాసరలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. నాణ్యమైన భోజనం పెడతలేరు, ప్రొఫెసర్ హెరాస్మెంట్ చేస్తున్నారు, నాణ్యమైన విద్య అందుతలే అని మా యొక్క విభాగ కన్వీనర్లు కావచ్చు, ఇక్కడ ఉన్న కార్యకర్తలు కావచ్చు, అక్కడ పోయి ధర్నా చేస్తే ఆ యొక్క ధర్నాలో మా యొక్క బైన్సా నగరం యొక్క కార్యకర్త తలకాయ పలికినా కూడా ఏబీపీ ఏనాడు కూడా వెనకాలే. బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుంచుకో, నీ అధికారం శాశ్వతం కాదు బిడ్డ. బైన్సా నగరం నుండి చెప్తున్నాం, త్రిబుల్ ఐటీ బాసరలో వెంటనే ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ చేయాలి, ఆత్మహత్యలు జరగకుండా చర్యలు తీసుకోవాలి, పర్మనెంట్ వీసీ నియమించాలి. ఒక తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏదైతే కలలు కన్నామో ఒక బాసర త్రిబుల్ ఐటీకి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు, ఏదైతే 10వ తరగతి అయిపోయిన విద్యార్థులు మాకు మంచి భోజనం దొరుకుతుంది కావచ్చు, మంచి విద్య దొరుకుతుంది కావచ్చు, మంచి ప్రొఫెసర్లు ఉంటారు కావచ్చు, మేము మంచి చదువు దొరుకుతుంది అని వస్తే ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈరోజు ఆత్మహత్యలు చేసుకొని అనేక లెటర్లు కూడా మా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిష్కరిస్తుంది. అన్నా మేము మా సార్ పాఠం చెప్తారు అనుకున్నాం, అన్నా మా సార్ కావచ్చు, మా మేడం కావచ్చు, ఎప్పటికప్పుడు మమ్మల్ని హరాస్మెంట్ చేస్తున్నారు. పాఠాలేమో తక్కువ, నువ్వు ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు హింసించడం ఎక్కువైతుంది. అన్నా మీరన్న చర్యలు తీసుకోవాలంటే అనేక సార్లు అనేక ఉద్యమాలు చేసినా కూడా ఈ యొక్క వీసీ ఇప్పుడున్న గోవర్ధన్ కావచ్చు, అంతకుముందున్న సతీష్ కుమార్ కావచ్చు, ఏ పార్టీ కూడా చూనబడతలేదు. బిడ్డ గుర్తుంచుకోండి, ఈ యొక్క రేవంత్ రెడ్డి అండదండలతోటి త్రిబుల్ ఐటీ బాసరా వీసీ గోవర్ధన్ గారు కావచ్చు, త్రిబుల్ ఐటీ యాజమాన్యం కావచ్చు, విద్యార్థులను నానా హింసలు పెడుతున్నారు. గుర్తుంచుకో రేవంత్ రెడ్డి, నువ్వు అధికారం శాశ్వతం కాదు. అనేక ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. పోయినసారి ఇదే 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలనలో కథన బేరి అనే సభ పెట్టి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుండి దొర గడీలు బద్దలు కొట్టి ఫామ్ హౌస్ పంపితే ఇప్పుడు కూడా ఫామ్ హౌస్ నుండి దొర యశోద హాస్పిటల్ పోతుంది. కానీ ఏ రోజు జూబ్లీహిల్స్ సభకు వచ్చి మాట్లాడిన దాఖలాలు కూడా ఈ దొరకులేవు. ఈ దొరకులేవా, ఈ దొంగకులేవా? మరి ఓళ్ళు మాట్లాడాలి. ఈ దొరనేమో ఇంట్లో అంటాడు, ఈ దొంగేమో నేను అది చేసినా ఇది చేసినా విద్యార్థులకు అని చెప్తాడు. విద్యార్థులకు నువ్వు ఏం చేసినావు ఈ 2 సంవత్సరాల్లో? బహిరంగ మన చర్చకు సిద్ధమా? విద్యార్థులకు స్కాలర్షిప్ రిలీజ్ చేసినావా? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేసినావా? విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టినావా? విద్యార్థులకు యూనివర్సిటీలో ఈరోజు ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ జరిపినావా? యూనివర్సిటీలో విద్యార్థులు ఆత్మహత్యలు ప్రతి ఒక్క నిమిషంలో సంక్షేమ హాస్టల్లో కావచ్చు, ఈ యొక్క యూనివర్సిటీలో కావచ్చు, ప్రభుత్వ కార్యాలయాల్లో కావచ్చు, అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు. మరి వీటి మీద విచారణ జరిపించినవా? ఇప్పటికైనా ఒకటే జరుగుతుంది, ప్రైవేట్ యాజమాన్యాలు పెట్టుకుందాం, నువ్వు రా చర్చ జరుపు, రాత్రి సెటిల్మెంట్ చేద్దాం, ఎక్కడెక్కడ పోదాం, నేను 1200 కోట్లు ఇస్తానని చెప్తా, నువ్వు 300 కోట్లు ఇచ్చినాయని చెప్పు. ఆ 900 కోట్లు ఎడిపోయినా కూడా దేవుడు చెప్తా అని అదే చర్చల ముసుగులో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ యాజమాన్యాలు కావచ్చు, ఈనాడు అదే ముసుగులో కొట్లాడుతున్నాయి. గుర్తుంచుకోండి ప్రైవేట్ యాజమాన్యాలారా, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పేద విద్యార్థికి అందాల్సిన 8,500 కోట్ల రూపాయలు అందేదా కూడా మీ ప్రైవేట్ యాజమాన్యాలు బంధుకు
పిలిపిస్తే మా ఏబీపీ స్వాధించేది. కానీ మీరేం చేస్తారు? మా పైసలు మేము దండుకుంటాం, పేద విద్యార్థుల నుండి పైసలు వసూలు చేపిస్తాం, పేద విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వమని ఈనాటికి కూడా పేద విద్యార్థులు ఉన్నత చదువులకు కావచ్చు, జాబ్ ఆపర్చునిటీ పోవాలనుకుంటే ఈనాటికి కూడా డబ్బులు లేకుండా పేద తల్లిదండ్రులు రెక్కాడు చేయగానే డొక్కాడని పరిస్థితిలో ఈ రోజు చెమడార్చుకొని ఆ పైసలు కట్టాలంటే కూడా జేబులలో పైసలు లేని పరిస్థితి. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యరా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే సంక్షేమ హాస్టల్ బలోపేతం కావా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడిదక్కడ అగాయిత్యాలు ఆ విధంగా జరుగుతాయా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ జరగదా? కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే యూనివర్సిటీలో ఇన్ఛార్జ్ వీసులతోటి పబ్బం గడిపి యూనివర్సిటీలో అభివృద్ధి చేయరా? కాబట్టి రేవంత్ రెడ్డి గుర్తుంచుకో, ఇదే బైన్సా నగరం నుండి, ఇదే విభాగ అభ్యాస వర్గం నుండి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నీకు డిమాండ్ చేస్తుంది బిడ్డ. గుర్తుంచుకో, నీ కాలం అయిపోయింది. నువ్వు ఎన్ని రోజులు చేస్తావు చూస్తాం. కౌంటర్ స్టార్ట్ అయింది బిడ్డ. రేవంత్ రెడ్డి గుర్తుంచుకో, ఏబీపీ నువ్వు గుర్తుంచుకో. ఏబీపీ తలుచుకుంటే అనేక ప్రభుత్వాలు ఈనాటి కూడా కుప్పగున్నాయి. నీ ప్రభుత్వం కూడా ఏబీపీ చేతుల్లో కుప్పగులుతుంది. ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే, సిగ్గుంటే ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న 8,500 కోట్ల స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలి. పేద విద్యార్థులకు ఇప్పటికైనా ప్రైవేట్ యాజమాన్యాలతోటి ఒత్తిడి లేకుండా చర్యలు తీసుకోవాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు విభాగ అభ్యాసాల నుండి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని కావచ్చు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు డిమాండ్ చేస్తున్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.